బాబు మీటర్ గారు వస్తున్నాం సార్ 1 గంట కూడా కాలేదు కదా సార్ 1 గంట అంటే ఇటు కూర్చోమ్మా, ఇటు తిరుగమ్మా, ఇటు తిరుగు. అది ఇటు ఇటు చూడు. అది ఇప్పుడు రెండు కాళ్ళు వచ్చాయా? టీకం అయిపోయిందమ్మా. ఇప్పుడు మరి ఎక్కడ ఇది ఫస్ట్ కారు లాంటిది ఎవరిచ్చారు? రోటరీ వాళ్ళు ఇచ్చారు. ఈయన మోహన్ రావు రోటరీ కాలు. మీకు కూడా పోలియో ఎన్నేళ్ళు? మీకు 30 సంవత్సరాలు. ఏం చేస్తున్నారు? ఏమైనా పని చేస్తున్నారా? చదువుకుంటున్నారా? ఎక్కడ? మొదటిదా మీకు ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారా? కొత్తగా వచ్చేనా? మరి వికలాంగుల పెన్షన్ వస్తుందా? నెలకి 200 వస్తుందా? ఖచ్చితంగా వస్తుందా? ఎవరైనా నొక్కేస్తున్నారా? తీసుకోవట్లేదుగా? మొత్తం ఇస్తున్నారుగా? ప్రభుత్వం వాళ్ళు తీసుకోవట్లేదుగా? చెప్పండి మరి. మీకేమైంది? పోలియా? వెనకరమ్మా, వెనక రైట్రా, వెనకరా, వెనకరమ్మా, వెనకరామ్మా. అంతావా? గుంటూరు తీసుకెళ్ళి మన ఎస్ఎస్సి హాస్పిటల్ నాకు ఫోన్ చేస్తే, ఎక్కడ ఏ ఊరమ్మా మీది? సర్జరీ చేయించండి. ఎన్నేళ్ళమ్మా? ఏమ్మా పోలియోనా? పోలియో. చదువుతున్నావా? ఏం చేస్తున్నావు మరి? ఇప్పుడు పెయింటింగ్ నేర్చుకుంటున్నావు. శుభాని ఏదా చదివారు? మానేశారు. ఏం చేస్తాడు? వస్తుందా? వికలాంగుల పెన్షన్ ఎవరు? అందరూ వచ్చారండి. ఆచార్యుడు గారు. ఇంకా అమ్మ ఎన్నేళ్ళు తెలీదు. ఏమ్మా మరి పింఛన్ ఇస్తున్నారా ప్రభుత్వం వాళ్ళు? 200 ఇస్తున్నారు. పెంచాలి, సరిపోట్ల. 2 రూపాయలు కిలో బియ్యం ఇస్తారుగా ఇప్పుడు.
ఇస్తారులే. ఇంకో మార్గం చూడాలి. 70 ఏళ్ళ వాళ్ళకి ఏం చూస్తాం తల్లి, చిన్నపిల్లలకే చూద్దాము. మీకు 2 రూపాయలు కిలో బియ్యం ఇస్తారు సార్, పింఛన్ పెంచుతారు. పేరు చెప్పమంటున్నారు. రాణిలే ఏం చేస్తున్నావు? 200 ఇస్తున్నారా? వెరీ గుడ్. నీ పేరు? నువ్వేం చదువుతున్నావు? డిగ్రీ చదువుతున్నావు. వెరీ గుడ్. ఎక్కడ? ఏ కాలేజ్? ఫస్ట్ ఇయరా? థర్డ్ ఇయరా? బాగా చదువుతా. దేవుడికి తీసేసాడు కాబట్టి బుర్ర బాగా ఇస్తాడు. అది వాడుకోవాలి, గట్టిగా చదవాలి, చదివితే బాగా బయటకు వస్తుంది. నీకు పెన్షన్ వస్తుందా? ఏ అడగలేదా? లారీ కూర్చుంది, కింద పడ్డా, ఒక్కలు తీసారా? చూపించండి. మొన్నే ఉందా? సూట్ కాలేదా? ఏ ఏలాడుతుంది, ఏలాడిది చెక్కల ఉందిగా. మొండెం ఎంత ఉంది? 6 అంగుళాలు ఉన్నాయిగా, ఉందిగా. ఒంగోలు ఇచ్చారా? మీరు ఏం చేస్తారంటే ఒక ఫోటో తీయండి, పట్టుకోవడం దాకా ఎందుకు, మన గుంటూరు పంపించండి, రమణ ఎస్ఎస్సీకి పంపించండి. అసలు ఇది పడుతుంది. 6 అంగుళాలు ఉంటే చాలు. ఉంది, చాలా ఉంది. దాన్ని తగ్గట్టు చేస్తారు. చేస్తే ఏలాడుతుంది, గిరి చెక్కల. మీరు చెక్కలేదా? అది ఉంటే ఈజీ కదా. ఇది అది పెట్టుకుంటే మీకు ఈజీ. చెంచులకి చదువుకుంటున్నావు. పోలియో నీకు కూడా? ఏం చదువుతున్నావు? ఎక్కడ? ఇంకోళ్ళు ఈ శ్రమ తొందరది. ఈరోజు ఇక్కడ రోటరీ సహకారంతో, రోటరీ సహాయంలో వికలాంగులకి 70 ట్రైసైకిల్స్ ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభిస్తున్నారు. దానికి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతున్నాం. ఈ కార్యక్రమానికి అలాగే సుబ్బారెడ్డి గారు పడిన సెక్రటరీ జే సుబ్బారెడ్డి గారిని కూడా వేదిక మీద కావాల్సిన సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తదుపరి మన ఎస్ రంగారావు గారు, డిస్ట్రిక్ట్ చైర్మన్ సర్వీస్ ప్రాజెక్ట్స్, అసిస్టెంట్ గవర్నర్ కేఎస్ఆర్ఏ ప్రసాద్ రాజు గారిని కూడా వేదిక మీదకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మరో అసిస్టెంట్. తదుపరి ఈ కార్యక్రమాన్ని సభాధ్యక్షులు తేల సుబ్బారావు గారిని కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథి, ఈ సైకిల్స్ రవి గారు, రొటేరియన్ లో ఇంకో ముఖ్య అతిథి మాజీ గవర్నరు, గౌరవనీయులు రొటేరియన్ శతాబ్ది గవర్నర్ గారు, అసిస్టెంట్ గవర్నర్, ఆ మిత్రులు నాతో సెక్రటరీ గవర్నీయులు సింగారావు గారు, జెడ్పీటీసీ గోవర్ధన్. ఈ బెనిఫిట్స్ అందరికి కూడా విశేషమే.
ఏ ప్రభుత్వం కానీ సహాయ సహకారాలు అందించినటువంటిది కాదు. ఈ రోటరీ క్లబ్ సభ్యులుగా మేమందరం ఉండి అట్లానే ఇంటర్నేషనల్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి రోటరీ క్లబ్స్ ఈ రోటరీ క్లబ్ సభ్యులు సహకారు ఈ సైకిల్స్ అన్ని కూడా వారి యొక్క సహకారాలతో వచ్చినాయి ఎదుగుతుంది. వారికి తగిన సహకారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అదేవిధంగా రోటరీ క్లబ్ అంటే ఎక్కడో ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా ఇలాంటి సేవా సంస్థ ఉంటుంది. రవి గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇవే కాదు, మరి రైతులకు సంబంధించినటువంటి అదండి, మరి హౌసింగ్ మొన్న సునామీ బాధ్యతలకి హౌసింగ్ కాలనీ ఉంది, అనేక కార్యక్రమాలు తీసుకొని అందులో భాగంగా ఈరోజు ఉంది. మరి అందులో అదేవిధంగా మరి ఇప్పుడే మాట్లాడించినటువంటి మరి రవి గారు అట్లనే రంగారావు గారి చేతుల మీదుగా మీ అందరికీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటుంది. ఇవి ఎక్కడ మీరు అందరూ ఉపయోగించుకొని ఇంకా ఇంకోసారి వారికి కూడా ఇలాంటి ట్రైసైకిళ్ళు ఇవ్వడానికి పెద్దల సహకారంతో మళ్ళీ ఇంకోసారి కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. మరి ఈనాటి సభా మ్యాచింగ్ గ్రాంట్ చైర్మన్ డాక్టర్ రవి వడ్లమాని, శతాబ్ది గవర్నర్, ఇక్కడ విచ్చేసిన లబ్ధిదారులకు, విచ్చేసిన పెద్దలకు, ప్రముఖులకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈనాడు చాలా మంచి రోజు. ఎందుకంటే మరి ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా మా క్లబ్కి ఇంత ముందు కూడా బోర్వెల్స్ ఇవ్వడం కానివ్వండి, అట్లాగే వ్యవసాయ మోటార్లు ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళ సహకారంతో జరుగుతూ ఉంది. ఇంకా చెప్పుకుంటూ పోతే రోటరీ సేవా సంస్థ ముందడుగు చాలా ముందడుగు వేస్తూ వెళ్తున్నది. సమయాభావంలో మీ పోటీ ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే పల్స్ పోలియో, ఇప్పుడు పోలియో ఆ రోజు పోలియో చుక్కలు మీరైనా సరే ప్రతి ఒక్క బాలునికి పుట్టిన దగ్గర నుంచి 5 సంవత్సరాలలోపు పోలియోని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు కూడా పోలియో కార్యక్రమం అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అసిస్టెంట్ గవర్నర్ రాజు గారు. సభకు నమస్కారం. ఇందాక చాలా మందిని చూసాను, చాలా ఇబ్బందులు పడుతూ బాధపడుతూ సైకిల్లో కూర్చోడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ కూర్చున్నారు. అటువంటి వాళ్ళకి నిజమైన సహాయం అందాలంటే చాలా మంది 2 times 3 times కూడా ట్రై సైకిల్స్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారని తెలుస్తాను, మా దృష్టికి వస్తూ ఉంది. దయచేసి మిగతా వాళ్ళకి ఇటువంటి సహాయం అందాలి అంటే దీన్ని తీసుకుంటే ఈ 70 సైకిళ్లే కాదు, ఇంకా ఇంకా ఎంతమందికి అవసరమైన రోటరీ తరఫున అందజేయడానికి మా వాళ్ళు సిద్ధంగా ఉంటారు. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో నిజమైనా సరే మర్చిపోయి భవిష్యత్తులో మీకు మంచి ఇప్పుడు సభాధ్యక్షుడు కాబట్టి అందరికి 2 నిమిషాలు ఇచ్చి సుబ్బారావు గారికి, తిలక్ గారికి, ముఖ్య అతిథి రవి గారికి, రాజు గారికి, రోటరీ మిత్రులందరికీ, పత్రికా విలేకరులకు తొలుతగా ఈ కార్యక్రమంలో రోటరీ ద్వారా చేసే అవకాశం కల్పించినందుకు వికలాంగులు ఉన్నాం. అందుకని ఈ కార్యక్రమం చేయడానికి మీరు మనం వికలాంగులు అయినప్పుడు రోటరీ ఈ కార్యక్రమం ఇవ్వటానికి మీరు వికలాంగులుగా ఎటువంటి పడాలన్నది మా ఆశయం. దాన్ని అలా వినియోగించుకోవాలని, తర్వాత నిజమైన వికలాంగులు తోటి వికలాంగులకు కూడా సహాయపడి వాళ్ళు కూడా ఈ సౌకర్యాన్ని కల్పించుకోవడానికి కాకుండా చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా నా సలహా. ఇక ఇప్పటికే చిల్లరపేట నియోజకవర్గంలో చిల్లరపేట క్లబ్ ద్వారా మొట్టమొదట క్యాంప్ చేసినప్పుడే సర్వే చేశారు. ఈ కాన్స్టిట్యున్సీ మొత్తంలో ఎవరున్నారు, గవర్నమెంట్ సహకారం కూడా తీసుకొని ఒక స్టడీ చేసి మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని ఐడెంటిఫై చేసి వాళ్ళని శాశ్వత రూపంలో కొద్ది కాలంలోనే కల్పిస్తే బాగుంటున్నది నా సలహా. దాన్ని బట్టి మనం ఒక నియోజకవర్గంలో పూర్తిగా సంపూర్ణంగా చేసిన వాళ్ళు అవుతాం. దానికి ప్రణాళికించాలని చెప్పి రోటరీ క్లబ్స్ 2 కూడా సంయుక్తంగా కలిసి పనిచేయాలని నా కోరిక. ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ హూ డస్ ఇట్, ద హ్యాండిక్యాప్డ్ పర్సన్ షుడ్ బి బెనిఫిటెడ్. ఆ ఉద్దేశంతో కనుక మీరు చేస్తే బాగుందనేది రోటరీ ఆశయంగా తీసుకోవాలని చెప్పి నేను కోరుతూ
ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం కల్పించినందుకు మేనేజ్ ధన్యవాదాలు. ఇంతలో ముగిస్తాను. థ్యాంక్ యూ. చివరిసారిగా పెద్దలు గౌరవ ముఖ్య అతిథి ఈ ట్రైసైడ్ ముఖ్య కారకులు రవి గారు మాట్లాడతారు. ఇందాక మరి ఆ అబ్బాయికి నా వెనక మీ వీళ్ళిద్దరు వెనకమాలు ఉన్న అబ్బాయి అన్నం తినే ఇది కూడా లేదు చేతితోటి. మరి అలాంటి 100% వికలాంగుడు. మరి 70, 80, 90 సంవత్సరాలు వాళ్ళ నాయనమ్మ గారు వాళ్ళ తల్లి గారు ఎవరు నోట్లో మరి పులిహోర పెడుతుంది. ఆ సీన్ చూస్తే మరి ఎదురుగా ఉన్న వాళ్ళందరం కూడా చలించిపోయాం. మరి ఆ అబ్బాయిని ఆ ఫోటో తీయమంది. మరి నిజంగా 80 సంవత్సరాలు తక్కువ ఉండవు. మరి ఆ తల్లి మరి ఆ బిడ్డకి నోట్లో పెడుతుందంటే సామాన్యమైన విషయం కాదు. మరి ఆమెని మరి మన అందరం కూడా సభాముఖంగా వారిని అభినందించాల్సింది. మానవుడు అంట మరి చూడండి, మరి నోట్లో పెడుతుందంటే ఎంత సాగుతుందో, మరి ఎంత మరి అందరం కూడా ఆమెని అభినందించాలి సభాముఖంగా. అధ్యక్షులు సుబ్బారావు గారికి, రోటరీ క్లబ్ పండ్రీపురం అధ్యక్షులు తిలక్ గారికి, కార్యదర్శులు సింగారావు సుబ్బారెడ్డి గారికి, మిత్రులు సెంటీనియల్ డిస్ట్రిక్ట్ గవర్నర్, ఈ ఇటలీ దేశం సాల్విటోరా అబ్రస్కటో అని మా రోటరీ మిత్రుడు సహాయ సహకారాలతోటి, రోటరీ ఫౌండేషన్ సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమం రూపొందించాం. దానిలో అత్యంత కీలకమైన కార్యక్రమం భాగము. ఎందుకంటే సాల్విటోరాకి అత్యంత స్నేహితుడు, ఇటలీలో కూడా 2 సార్లు వెళ్ళి కలిసి వచ్చిన జాస్రంగా 3 సార్లు ఇటలీకి వెళ్ళి వారిని కలిసి వచ్చి వారికి మనం అన్నీ చెప్పి పథకాలు ఎప్పటి నుంచో చేస్తున్న రంగారావు గారికి, మరి మిత్రులందరికీ నా నమస్కారాలు. డాక్టర్ విజేందర్రావు గారు మా రోటరీ జిల్లా గవర్నరు. ఆయన కొత్తగూడెం వాస్తవ్యులు. ఆయన స్వతహాగా డాక్టర్ వృత్తిరీత్యా. డాక్టర్ అంటే ఎముకల డాక్టర్. సో ఆయనకి ఈ కార్యక్రమం ముఖ్యంగా వికలాంగులు పోలియో వల్ల సర్జరీలు చేస్తూ ఆయనకి చాలా అత్యంత ఇష్టమైన కార్యక్రమం వికలాంగులకి సహాయం చేయడం అనే కార్యక్రమం. సో ఆయన కార్యక్రమం, ఆయన కళ ఈరోజు ఇక్కడ నిజం చేస్తున్నారు మన రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరుపేట పండ్రీపురం మిత్రులు. ఆయన ప్రతి క్లబ్ ద్వారా కనీసం 25, 30, 40 ట్రైసికిల్స్ ప్రతి ఊరిలో కూడా ఇస్తే అక్కడ వికలాంగులకి కాస్త లబ్ధి చేకూరుస్తుందనే ఒక ఆశయంతో ఈ సంవత్సరం ఆయన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆ కార్యక్రమాన్ని ఇటలీ దేశం వారి సహకారంతో చేయడం జరుగుతోంది. అందులో భాగంగానే మరి ఈ రోజున మన రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరుపేట రొటేరియన్స్, అలాగే పండ్రీపురం రొటేరియన్స్ మిత్రులు అందరూ కలిసి ఇద్దరు కూడా సంయుక్తంగా ఈ చక్కటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ చేయడం, 70 ట్రైసికిల్స్ ఇక్కడ లబ్ధిదారులకి వికలాంగులకి ఇవ్వడం అనేది చాలా అభినందనీయం, ముదావం. వారికి ముందుగా మనం రోటరీ క్లబ్ ఇద్దరికి, రొటేరియన్స్ ఇద్దరికి కూడా, రోటరీ మిత్రులందరికీ కూడా మనందరం కరతల ధ్వనులతో ధన్యవాదాలు చెప్తాం. అలాగే మరి రోటరీ జిల్లా 3150 మొత్తం మీద ఈ వికలాంగులకి ఇవ్వాల్సిన ట్రైసికిల్స్ కనీసం 2500 ట్రైసికిల్స్ ఈ సంవత్సరంలో ఇవ్వాలి అని విజేంద్రరావు గారి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అలాగే ప్రతి ఊర్లో కూడా ఇవాళ ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టాము. పొద్దున్నే బాపట్ల, తర్వాత మార్టూరు, ఇప్పుడు మరి చిలకలూరుపేట, మధ్యాహ్నం నర్సరావుపేట, పిడుగురాళ్ళ, ఈ అన్ని ఊర్లలో కూడా ఇట్లాగే వికలాంగులకి ఇవ్వడం జరుగుతోంది. మరి ఇంతేకాకుండా మరి మిగిలిన ఊర్లు కూడా గుంటూరు ప్రకాశంలో ఉన్న అన్ని ఊర్లలోనూ, అలాగే తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి చాలా చక్కటి కార్యక్రమం. ఇందాక మిత్రుడు రాజుగారు చెప్పినట్టు ఈ 3 చక్రాల వాహనాన్ని మీరే వాడుకుంటూ దాన్ని జాగ్రత్తగా సంరక్షించుకోవాలని ప్రార్థన. బహుశా 3-4 సంవత్సరాలు చక్కగా చూసుకుంటే పనిచేస్తుందని మా నమ్మకం. ఇంకా ఎక్కువ కూడా చేస్తుందేమో, మరి 5 సంవత్సరాల దాకా చేస్తుంది అనుకుంటాను. అయితే ఇది గవర్నమెంట్ వారి తయారీ, కాన్పూర్ నుంచి తెప్పించాం. సో చాలా చక్కటి క్వాలిటీ తోటి కాన్పూర్ నుంచి మేము డైరెక్ట్గా తెప్పించి ఇక్కడ బిగించి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కాదు. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం వాళ్ళు దీనిలో పైసా కూడా సహాయ సహకారం లేదు. ఇది అంతా పూర్తిగా మన రోటరీ మిత్రులందరూ స్వచ్ఛందంగా వారు సహకారంతో, వారి ధన సహాయంతో ఈరోజు మీకు ఇక్కడ సహాయం చేయడం జరుగుతుంది. ప్రభుత్వం వారికి ఈ కార్యక్రమంలో ఎటువంటి సంబంధం లేదు. ఇది
స్వతహాగా అందరూ స్వచ్ఛందంగా చేస్తున్న కార్యక్రమం కాబట్టి మీరు ఇంకాస్త జాగ్రత్తగా దీని మీద వాడుకుంటారని చెప్పి ఆశిస్తూ మరి మరొకసారి రోటరీ మిత్రులందరికీ అభినందన్ గారిని కానీ లేకపోతే రాజు గారిని కానీ సంప్రదిస్తే వారు కొత్తగూడెంలో మీకు ఉచితంగా ఏర్పాటు చేసే ప్రణాళిక కూడా మా దగ్గర ఉంది. దానికి కూడా మీరు వాడుకోవచ్చు. మరి రోటరీ సంస్థ ఇందాక తిలక్ గారు చెప్పినట్లు పోలియో చుక్కలు 85 నుంచి విస్తృతంగా అన్ని దేశాల్లో వేయడం అనే కార్యక్రమంలో రోటరీ కూడా ఒక భాగం కింద మొట్టమొదటి సంస్థ కింద పాలు పంచుకుంటూ నివారించడానికి, పోలియోని పూర్తిగా నివారించడానికి ఒక ప్రయత్నం చేస్తోంది. మరి ఒక 2 సంవత్సరాల్లో పోలియో పూర్తిగా నివారించగలం రోటరీ ద్వారా అని మా గట్టి నమ్మకం. ఆ రోజున మీరు చాలామంది పోలియో చుక్కలు వేసుకున్నట్టయితే బహుశా ఈ రోజున ఇటువంటి అవసరం ఉండేది కాదేమో. అందుకని మీరు కూడా మిగిలిన వాళ్ళకి పోలియో చుక్కలు ఖచ్చితంగా వేసుకోవాలనే ఒక మెసేజ్ మీరు చెప్పాలి, అందరికీ నినాదం ద్వారా చెప్పాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మీరు సెలవు. మీ అందరూ ఈ సైకిల్ ఎవరు ఇస్తున్నారో ఒకసారి చెప్పండి. మీతోటి ఎవరు ఇస్తున్నారు? రోటరీ. రోటరీ రోటరీ ఓకే, థ్యాంక్ యూ. సైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ ముఖ్య అతిథులు ఇద్దరు. కుర్చీలు అల్లుతారు. వెరీ గుడ్. వెరీ ప్లాస్టిక్ బ్యాగ్స్ కుర్చీలు అల్లుతారు. ఒళ్ళు కలిపి ఉందా? పింఛన్ వస్తుందా? ఖచ్చితంగా ఇస్తున్నారా? ఎవరైనా తీసుకుంటున్నారా? ఎవరు తీసుకోండి. 1వ తారీఖు వస్తుందా? 5వ తారీఖు వస్తుందా? 5వ తారీఖు వస్తుంది. జాగ్రత్త వాడుకోండి. ఏం చేస్తున్నారు మరి? పద్మసారి ఏం చేస్తున్నారు? పింఛన్ వస్తుందా? వికలాంగుల పింఛన్ 200 వస్తుందా? పూర్తిగా వస్తుందా? 1వ తారీఖు నెక్స్ట్ మంత్ నుంచి వస్తుందా? చెప్పారా? 700 చెప్పేశారా? ఏమ్మా పోయావా? మాట్లాడారా? చదువుకున్నారా? మీరు చదువుకున్నారా? ఏం చదువుకున్నారు? మరి ఏం చేస్తున్నారు? బీడీ. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఖచ్చితంగా వస్తుంది. పింఛన్ వస్తుందా? ఈ పేరేం తల్లి? ఏమ్మా? ఇస్తేరమ్మా. ఏం చదువుకున్నావు? సెకండ్ ఇయర్ చేస్తున్నావా? ఏ కాలేజీ? మోడల్ ముందు వాడుకున్నావా? వేరేది ఇంకోటి వాడుతూ పాత అయిపోయింది అది. సో 2వ కారు మాట జాగ్రత్తగా వాడుతూ. ఏది ఇంగ్లీష్ మీడియమా? తెలుగు మీడియం? ఏంటి బీకామా? బీకామా? బిఏ? బిఏ. ఏమ్మా? 10 కిలోమీటర్లు దీని మీద వెళ్తావా? బస్సులో వెళ్తావా? నీకు వస్తుందా పింఛను? 200 వస్తుందా పూర్తిగా? మీరు ఓటేస్తారు. ఏం చేస్తున్నారు మరి? ఏం చేస్తున్నారు మరి? ఎంత వయసు? 50 ఏళ్ళు వచ్చింది. అదేలేండి, జాగ్రత్త వాడుకోండి. రాజారావు ఏం చేస్తున్నావు? ఖాళీగా ఉన్నా అట్ట? ఖాళీగా ఉంటే కొట్టు పెట్టుకున్నావా? అప్పుడు కొట్ట ఏమంటావు? గట్టి కొట్టు. పెద్ద చేయొచ్చు. ఖాళీ ఉంది కదా మనం కాదు అక్కడ వాళ్ళకి పోలియో చుక్కలు కూడా లేవు.
వెళ్ళేసా టైలరింగ్ చేసుకుంటారా? మెషిన్ ఇస్తారు, ఇస్తారు, ఇవ్వండి పేరు ఇస్తాడు మెషిన్. మనం ఇక్కడ ఏం చేయొచ్చు, చేయొచ్చు. ఏలూరు కాలు లేదా తీసేశారు, కట్ చేశారు. పైకే పోయి ఏంటి రైలా బండి కాడి నుంచి లాగే. ఇప్పుడు మేము సామాన్య కార్యకర్తలు అండి, నాయకులకు చెప్పాలి. అదే లేదు, ఎందుకు లేదు, పింఛన్ ఇస్తారు. మీరేం ముష్ చేయక్కర్లేదు, ప్రభుత్వం వాళ్ళు పింఛన్ ఇస్తారు. ఎంత వయసు? ఇంకనే వికలాంగులు 70 ఏళ్ళు ఖచ్చితంగా వస్తుంది. అదే అదే పెన్షన్ డిగ్రీ శ్రీకాంత్ ఎక్కడ ఏం చేసావు? ఈ సంవత్సరం ఎగ్జామ్స్ మామూలుగా అది కానీ ఓకే. అది తర్వాత బ్యానర్ వీడియో రావాలా? ఎంతండి సార్? ఒక్క నిమిషం. బ్రేక్ ఉంటాయి కదా. బ్రేక్ అమ్మా, పైకి అన్నా. అట్లుండి ఎక్కాలమ్మా. మీరు బెడ్లకి తీసుకోవచ్చు. ఎట్లున్నాయి? పెమ్మగారు సైడ్ బళ్ళు ఖాళీగా.
ఇదిగో